తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. శ్రీనాథ్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే సార్. కానీ ఇప్పుడు బీజేపీ వర్షన్ చెప్తుంది జనగణన తర్వాత పూర్తి స్థాయిలో మేము ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం తెలంగాణతో పాటుగా. కానీ ప్రస్తుతం మేము చేసినటువంటి అంశం ఈ రిజర్వేషన్ల అంశాన్ని మీరు ఇంప్లిమెంట్ చేయండి, తెలంగాణలో ఉన్నటువంటి బీసీ ఓట్లను కూడా మీరు పొందారు కదా అని ముఖ్యమంత్రి ఈరోజు జంతర్ మంతర్లో దీక్ష చేశారు, ధర్నా చేయడం జరిగింది. అక్కడ దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం మీద కూడా ధ్వజమెత్తడం జరిగింది. ఏమంటారు ఈ మొత్తం వ్యవహారం మీద మీ విశ్లేషణ ఏంటి? మొత్తానికి బీసీ రిజర్వేషన్ల అంశాన్ని అటు కాంగ్రెస్ తో పాటు ఇటు భారతీయ జనతా పార్టీ ఓన్లీ తప్ప ఇది బీసీలకు ఉపయోగపడేలాగా లేదా బీసీలకు రిజర్వేషన్లను కల్పించి తద్వారా వారి యొక్క జీవన విధానాన్ని వారి యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే విధంగా ఈ పార్టీలు చిత్తశుద్ధితో వ్యవహరించలేదన్నటువంటిది కొంత ఈ పరిణామాలను బట్టి అర్థమవుతోంది. ఎందుకంటే తెలంగాణలో డిమాండ్ చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇతర అధికారంలో ఉన్నటువంటి ఆ రాష్ట్రాల్లో డిమాండ్ చేయని పరిస్థితి కనిపిస్తుంది. భారతీయ జనతా పార్టీ కూడా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి తన యొక్క స్ట్రాటజీ తను చేస్తా ఉంది. ఎందుకంటే బీసీలలో కలిసేటటువంటి ముస్లింల శాతం ఎక్కువగా ఉంది. వారు ఒకవైపు మైనారిటీ కోటాలో ఉంటూనే మరి బీసీలలోకి రావడం, రెండు అవకాశాలను పొందేటటువంటి అంశాన్ని కూడా భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తున్నట్లుగా కూడా మనకు వారి యొక్క చర్యలను బట్టి అర్థమవుతోంది. దీంతో భారతీయ జనతా పార్టీ తన స్టాండ్ ఏమో ఏదైతే ఉందో మైనారిటీలకు సంబంధించి వారి యొక్క స్టాండ్ ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తోంది. భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి చట్టసభల్లో చేయాల్సినటువంటి అంశాలను డిలే అవుతున్నటువంటి కారణాలను కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపేటటువంటి పరిస్థితి ఉంది. దీని ద్వారా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో లబ్ధి పొందాలని చూస్తోంది. రాబోయేటటువంటి రోజుల్లో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఇది అటు కాంగ్రెస్ పార్టీకి ఇటు భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో చాలా అత్యవసరమైనటువంటి పరిస్థితి. ఆయా పార్టీల జీవన మరణ సమస్యగా కూడా ఉన్నటువంటి నేపథ్యంలో రెండు రాజకీయ పార్టీలు బీసీల ఓట్లను దండుకోవడానికి ఎవరి ఎత్తుగడలను వారు వేస్తా ఉన్నారు అన్నటువంటి దీన్ని బట్టి మనకు స్పష్టమవుతోంది సార్. రెండోది కూడా శ్రీనాథ్ రెడ్డి గారు, ఒకసారి బిల్లు ప్రవేశపెట్టిన తర్వాత ఆ బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్నటువంటి అంశం కూడా మనందరికీ విదితమే. ఈ నేపథ్యంలో మళ్ళీ ఆర్డినెన్స్ వ్యవహారం అంటే పూర్తిగా ఇది బీజేపీ మీద నెట్టి బీజేపీకి నెగిటివ్ తీసుకురావాలనా, లేకపోతే ఒకవేళ 9th షెడ్యూల్లోనే పెడితే కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ తీసుకునేటువంటి అవకాశం ఉందంటారా? ఇది 9th షెడ్యూల్ కావచ్చు లేదా ఇతర అంశాల్లో కావచ్చు, ఇక్కడ ఎవరికి చిత్తశుద్ధి లేదు భారతీయ జనతా పార్టీ కావచ్చు అన్నటువంటి అంశాన్ని నేను డిబేట్ కు ప్రారంభంలోనే చెప్పి ఉన్నాను. అంటే ఎవరైతే వారికి అనుకూలమైనటువంటి అంశాన్ని లేదా ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రత్యర్థి అంటే కాంగ్రెస్ పార్టీ బీజేపీ చేయలేని బీజేపీకి రాజకీయంగా ఇబ్బంది కలిగేటటువంటి అంశం ద్వారా ముందుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. ఆ విధంగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ఈరోజు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేయడం ద్వారా రేవంత్ రెడ్డి జాతీయ రాజకీయాలలో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ల అంశాన్ని కాంగ్రెస్ పార్టీ నుంచి వినిపించడంతో పాటు తెలంగాణలో జరుగుతున్నటువంటి రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల ఓట్లను తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం జరుగుతా ఉంది. మొత్తానికి తెలంగాణ కాంగ్రెస్ లో జరుగుతున్నటువంటి అంతర్గత విభేదాలలో నుంచి కూడా రేవంత్ రెడ్డి ఎక్కువ ఫోకస్ అవడానికి ఈ కార్యక్రమాన్ని వినియోగించుకున్నట్లుగా కూడా అర్థమవుతుంది. భారతీయ జనతా పార్టీ కూడా దీన్ని చేయాలి అని సిద్ధశుద్ధితో అనుకుంటే చేసేటువంటి కార్యక్రమం ఉంది. అయితే భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న విధంగా చేస్తే ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా సమస్యలు తలెత్తేటటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా తెలంగాణలో ఏదైతే జరుగుతూ ఉందో దాని ద్వారా మైనార్టీలు కూడా లబ్ధి పొందేటటువంటి అవకాశం కనిపిస్తుంది. మైనార్టీలు లబ్ధి పొందడం అనేటువంటిది బీజేపీ ఒప్పుకోకపోయినా భారతీయ జనతా పార్టీకి ఇష్టం లేని అంశం. ఈ రెండు అంశాలను పరిగణలోకి తీసుకుని అటు కాంగ్రెస్ పార్టీ బీజేపీ కాంగ్రెస్ పార్టీ పైన నెపం నెట్టడానికి వారు ఎవరైతే చేయలేని దారులలో చేపించుకోవడానికి ధర్నాలు దీక్షలు లేదా ఆరోపణలు ప్రత్యారోపణలతో బీసీలను కన్ఫ్యూజన్ చేసి బీసీలను రాజకీయంగా వాడుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు ఈ బీసీ గణనను రిజర్వేషన్లను తెరపైకి తెచ్చినట్లుగా మనకు అర్థమవుతోంది సార్. వెంకటేశ్వర్లు గారు, మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల్లో రేపే